లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పోలింగ్లో ఓటర్లు కసిగా ఓటేసినట్లుగా గణాంకాలు చూస్తే తెలుస్తుంది. గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2019 కంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలిన ఓటింగ్ శాతం కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు పోలింగ్ జరగగా మొత్తంగా ఈసారి 65.67% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అత్యధికంగా భువనగిరి పార్లమెంట్లో 76.78% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో 48.48% పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఈ పెరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తుంటే ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి 3 ప్రధాన పార్టీలు ఎవరికి అనుగుణంగా వాళ్ళు అధిక స్థానాలు తమకే వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రాబట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మీద 5 నెలల్లో వ్యతిరేకత వచ్చిందని, ఆ ఓటింగ్ మొత్తం తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ చెప్తుంది. ఓ పక్కన బీజేపీ కూడా అసెంబ్లీలో తమ ఓటింగ్ శాతం పెరిగిందని, మోడీ మేనియాతో ఈ ఎన్నికల్లో తమకు డబుల్ డిజిట్ నెంబర్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఇప్పుడు పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూరుస్తున్నది జూన్ 4న తేలనుంది. కానీ కొన్ని సర్వే సంస్థల ప్రకారం బీఆర్ఎస్కు 0, కాంగ్రెస్కు 8, బీజేపీకి 9, ఎంఐఎంకు 1 స్థానం వస్తున్నట్లు కొన్ని సర్వే సంస్థలు తెలుపుతున్నాయి.